హాయ్ అండి. ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. అదేంటక్క, బావ నీతో నార్మల్గా మాట్లాడుతున్నాడని చెప్పావు, మరి ఇప్పుడు నిన్ను చూసి కూడా పట్టించుకోనట్టుగా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అంటే నేను బాధపడకూడదని అబద్ధం చెప్పావా? చెప్పక్క, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా. బావ నీ మీద కోపంగా ఉన్నారు కదా, నీతో మాట్లాడట్లేదు కదా. నన్ను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేనేదో పెద్ద నేరం చేసినట్టు, ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన మాటలకి నేనే కోప్పడాలి, నేను మాట్లాడకుండా మొహం తిప్పుకోవాలి. కానీ ఆడవాళ్ళలాగా అలిగి మూతి 30 వంకరలు తిప్పేసుకుని వెళ్తున్నాడు. సర్లే, నేను చూస్తాను అలా మూతి మొహం తిప్పుకుని ఎన్ని రోజులు ఉంటాడో. అక్క, మీ మధ్య గొడవలకు రావడానికి కారణం, మాటలు లేకపోవడానికి కారణం నేనే. ఐఎమ్ వెరీ సారీ అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అక్క. నువ్వు కాదులే ప్రేమ పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడం కాదు, అర్థం చేసుకుని సాగిపోవడం. ఈ మగాళ్ళకి ప్రతి చిన్న విషయాలకి అరవడం, అపార్థం చేసుకుని ఆవేశపడటం తప్ప అర్థం చేసుకోవడం తెలీదు. ప్రేమలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ఏడుస్తారు, మాట్లాడకపోతే ఏడుస్తారు. పెళ్ళైన తర్వాత ప్రతి చిన్న విషయానికి మాట్లాడకుండా బెట్టు చేస్తారు. ఎందుకంటే ఎంత దగ్గరలో ఉంటే అంత లోకువైపోతాం. నీకు నాకంటే 2 నెలల ముందు పెళ్ళయింది, కానీ జీవితంలో పండిపోయినట్లు ఇంత అనుభవం ఎప్పుడు వచ్చిందక్క. జ్ఞానానికి వయసు పని లేదు ప్రేమ. చూడు, మీ ఆయన కూడా నీతో మాట్లాడుతున్నాడా అని ఇందాక నువ్వు అబద్ధం చెప్పావని నాకు అర్థమైంది. ప్రస్తుతం మనమిద్దరం ఒకే కోవకు చెందిన పక్షులం. మనం మగోళ్ళ మనలో ఏదో ఒక రోజు మాట్లాడతారు, కానీ ప్రస్తుతానికి మనం నీకు నీవారు లేరు, నాకు నావారు లేరు అనే పాట పాడుకుంటూ వెళ్దాం పద. సరే, ఏంటి బాధ్యతల్ని నీకు అప్పగించుతున్నాను, తీసుకో అమ్మా. మీరు నాతో ఏమైనా చెప్పాలని, మాట్లాడాలన్నా, ఏదైనా చర్చించాలన్నా డైరెక్ట్గా నాకు చెప్పకండి, వల్లీకి చెప్పండి. వల్లి వచ్చి నాతో చెప్తుంది. కార్ల ప్రొడక్షన్ ఎప్పుడు లాంచ్ అవుతాయో చూడాలి. ఈ తమ్ముడు జీవితాన్ని కార్చి చల్లార్చి వడపోసిన అనుభవం, ఒక జీవితం సత్యం చెప్తున్నాను విను. ఉపయోగపడితే ఇప్పుడే వాడుకో, లేదంటే ఉపయోగమైనప్పుడల్లా వాడుకో అక్క. ఒక పిల్లాడు మొదటిసారి సైకిల్ మీద నుంచి కింద పడిపోయినప్పుడు వామ్మో వాయో అని ఏడవడం అని ఒక అర్థం ఉంది. రోజుకు 4-5 సార్లు పడిపోతూ కూడా ఏడిస్తే పిచ్చి కామెడీగా ఉంది కదక్క. అక్క, నువ్వు ఏడవడం కూడా ఇప్పుడు అలాగే ఉందక్క. ఎందుకంటే బావ నిన్ను తిట్టడం ఏమైనా మొదటిసారా చెప్పు? నీకు తెలుసు, మీ పెళ్ళైన ఇన్నాళ్లలో 1,00,000 సార్లైనా తిట్టి ఉంటాడు కదా. మరేదో ఒక కొంప మునిగిపోయినట్లు నువ్వు ఒక ఏడవడం ఏంటక్క? ఇంత మంచి సలహా చెప్పినందుకు మా అక్క నన్ను చెంపదెబ్బ కొట్టింది, అభినందించినట్టుకుంది. ఇది కూడా నీకు చిన్న విషయాల్లో కనిపిస్తుందేంట్రా? చిన్న విషయాలు కనిపిస్తుందేంట్రా? ఆహా, దెబ్బకు పూల్లో కాలే కనిపిస్తుంది. చిన్న విషయమనే ఇంకా ఎలా అనుకుంటున్నావు అక్క? అమ్మో, చూసావా అమ్మ, ఇప్పుడు ఏం జరిగిందో. మీ అక్కని నవ్విద్దామని నేను ట్రై చేస్తే నా చెంపే చెల్లుమనిపించింది. అమ్మా, బాబోయ్, ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఇప్పుడు మీరే చెయ్యాలంటే ఆయన? ఓ బాబాయ్, ఇప్పుడు ఇంకొక చెంప కూడా పగిలితే తప్పే ఉంది. ఏం పర్లేదు బాబాయ్, వెళ్ళండి. అంటే నా చెంపలు పగిలిపోయి పళ్ళు రాలిపోయినా పర్వాలేదన్నమాట. ఏం కాదులే బాబాయ్, వాళ్ళు కాదు వాళ్ళు బాబాయ్. నేనెన్నాళ్ళు ఆ బాబాయ్లు నేను వెళ్ళాలి. అక్క నిపుణులతో చర్చించి పిమ్మట ఇది చాలా సీరియస్ విషయం అని నాకు అర్థం అయ్యింది. బావ అలా మాట్లాడడం, ఇంటి పెద్దరికాన్ని నీ చేతుల్లోంచి తీసేయడం అనేది ఏ కోర్టుకు వెళ్ళినా కరెక్ట్ కాదా? నేను ఇన్ని రోజుల నుంచి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చాను. 5 పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశాను. అక్క, కోపం వచ్చినట్లు లెక్కపోయినే ఉన్నావు. వాళ్ళు ఊరికే పెళ్ళిళ్ళు అయ్యాయి. అమూల్యకి ఇంకా అవ్వలేదు కదా. నా బాధ విని చావు. ఇట్సే ఓకే అక్క, కరెక్ట్. అంటే
నాకేం తెలియకుండానే నేను చేయకుండానే ఈ ఇంటికి తీర్చిదిద్దానా? అంటే నాకు ఈ ఇంటికి చూసుకోవడం, ఇంటి పెత్తనం చేయడం నాకు తెలియదా? ఆయన ఎలా మాట్లాడుతున్నారు? నన్ను కాదని పెద్ద కోడలికి పెత్తనం ఎలా ఇస్తారంట? అంటే అన్నాను అంటారు కానీ పోయి మొరటోడిని చేసుకున్నాను కదా, కరెక్ట్ కదా, మొరటోడిని చేసుకున్నాను కదా, కరెక్ట్ అక్క. ఇలాంటి అర్థం చేసుకొని మగాడు నాకెందుకు అక్క? నువ్వు ఇదే డైలాగ్కి కట్టుబడి నిలబడి ఉంటావా? నిలబడి ఉంటా, కూర్చుని ఉంటాను. ఏంట్రా ఈ మొరట మగోడితో 25 ఏళ్ళుగా ఏగలేక చచ్చిపోతున్నాను అక్క. నీళ్లు లేని చోట బతకవచ్చు, కానీ మర్యాద లేని చోట ఒక్క క్షణం కూడా ఉండక్కర్లేదక్క. ఇన్నాళ్ళు భరించావు, సహించావు, ఓర్చుకున్నావు. కానీ ఇప్పుడు కడుపు మండుతున్నాయి. ఇక తిరుగుబాటు జెండా ఎగరేయాల్సిందే. పదక్క, మన రాజ్యంలోకి వెళ్ళిపోదాం. పద అక్క, పదరా, పదక్క. ఏంటక్క వెనక్కి వేసావు? గేటు దాటితే పోయేదేం లేదులే, 25 ఏళ్ళు వెనక్కి అణిచివేత తప్ప. పదక్క, నువ్వు భరోసా నేను ప్రకటిస్తున్నా. చాలు కప్పి సన్మానం చేయాల్సింది పోయి చెంప పగలగొట్టావేంటక్క? చంపేయాలేదు, సంతోషించు. ఏంటి అన్న నడుస్తున్నావు కానీ మగాడు పెళ్ళైనాక సవాళ్ళు ఉంటాయి. మా ఆయన నన్ను కొట్టుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని సీతారాముల్లాంటి భార్యాభర్తల్ని విడగొట్టాలని చూస్తున్నావేంట్రా? ఓహో, నువ్వు ఇంకొకసారి నా ఇంట్లో కనిపించావంటే కాళ్ళు విరక్కొడతాను. నడవరా మర్యాదగా ఇంటికి. నడుపు కాక ఓల్డ్ యాజ్ ద బ్లీస్ట్ అని బావా. సీతారాములు అయితే నేను ఆంజనేయులు లాంటిది వాడిని అక్క. నీ కోసం ప్రాణాలు ఇస్తాను, కానీ మిమ్మల్ని విడగొట్టాలని ఎందుకు చూస్తావు చెప్పు? మరి నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావురా? నువ్వు ఏడుస్తుంటే చూడలేక నీ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఇదిగో మీ ఇద్దరి కోడళ్ళు ఇలా చేయించారక్క. మా మీద ఇలా ద్వేషాన్ని చూపిస్తుంది తప్ప ప్రేమ చూపించట్లేదని మనలో మాట్లాడుకుంటే అర్థమవుతుంది అక్క. మరొక వైపు నేను ఎవరిని కష్టాల్లో బాగా వాళ్ళని డ్యాన్స్ క్లాస్ చెప్పాను. వాడు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. హేరా, ఈ ఇంట్లో నా లైఫ్ అందరూ ఉన్న ఏకాకిలా మారిపోయింది. ఇక నేను ఎందుకు ఉండాలో, ఎవరి కోసం ఉండాలో కూడా అర్థం కావట్లేదు. భోజనానికి పిలిస్తే వెళ్ళలేదట. భోజనం చేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నావా? ఖాళీగానే కూర్చుని ఉన్నావుగా. నీ వల్ల ఎప్పటికీ చాలా లేట్ అయ్యింది. తిను. హలో, వినిపించట్లేదా? లేదంటే తెలుగు అర్థం కావట్లేదా? లేదంటే ఎదురుగా పెట్టింది తినమని దిక్కులు చూడమని కాదు. తిను, నాకేం అక్కర్లేదు. చూడు, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. నాకు తెలుసు. నా మీద కోపంతో నువ్వు భోజనం మీద చూపించొద్దు. ఫస్ట్ భోజనం చేయి. వస్తువులు భోజనం చేయవు. అలాగే వస్తువులు ఎవరి మీద కోపాన్ని కూడా చూపించవు. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా? ప్రతి సందర్భంలోనూ ఈ మాటని పట్టుకుని వేలాడుతున్నావే, వదలట్లేదే. మాట అన్నంత తేలిక కాదు. ఆ మాట వల్ల కలిగే బాధని వదిలేయడం. అమ్మ, శాడిజం, సుబ్బాయమ్మ, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ భోజనం చేయి. అరే, చెప్తుంటే వినిపించట్లేదే ఏంటి? తిను. ఏం తినకపోతే నీరసంతో కళ్ళు తిరుగుతాయి, పడిపోతావు. పంతానికి కాసేపు పక్కన భోజనం పెట్టి భోజనం చేయి. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతాను. తేడా వస్తే హాస్పిటల్లో పడేస్తారు. ఇంకా తేడా వస్తే పార్సిల్ అయి పైకి పోతాను. వస్తువుల మీద నువ్వు ఏం జాలి చూపించాల్సిన అవసరం లేదు. జబ్బులో ప్రేమను కురిపించాల్సిన అవసరం లేదు. నీ మీద ఎవరి జలిపాతాలు ప్రేమ వర్షాలు కురిపించట్లేదు. నువ్వు తినకుండా నీకేమన్నా అయితే మీ వాళ్ళు మందంతా మా ఇంటి మీద పోలాడి పడిపోతారు. మా నాన్నని మళ్ళీ గొడవ కొట్టుకుని అవమానిస్తుంటారు. మీ దిక్కుమాలిన చెత్త సంతతో ఎవడు పడతాడు?
నువ్వెంత శ్రద్ధగా ప్లేట్లు పట్టుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినలేదు. తినకపోతే కళ్ళు తిరుగుతాయి. ఇంత ప్రేమను కురిపించి తినలేదు కదా బాధతో అన్న మాట. మా వాళ్ళు మీ నాన్నతో గొడవ పరుస్తారని ముందు జాగ్రత్తగా అన్నమాట. అంతేనా? అవును అంతే. లేకపోతే నువ్వు తింటే ఏంటి, తినకపోతే నాకేంటి? తినకుండా నువ్వు పోతే నాకేంటి? ఏ మెంటల్, అన్నం ప్లేటు విసిరి కొడతావా? నువ్వు చాలా చాలా పొగరు పట్టావు. థ్యాంక్ యూ. నీలాంటి వారితో కలిసి బతకాలంటే ఏమాత్రం పొగరుండాలి. నాకేం ప్లేట్ విసిరి కొట్టాలని లేదు, సంస్కారం నాకు ఉంది. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి ఇంతకన్నా సరైన సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లేదు. అరే, ఒక చోట కలిసి ఉంటే బద్ధశత్రువులకు కూడా అర్థం చేసుకునే గుణం ఉంటుంది, ప్రేమతత్వం మొదలవుతుంది. కానీ ఇన్ని రోజులైనా సరే అవేవి నా మీద నీకు కలగలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకునే సంగతి తర్వాత కనీసం నన్ను నువ్వు ఒక్క నిమిషం కూడా చూడట్లేదు. ఏదో వస్తున్నట్టు చూస్తున్నావు. అందుకు ఎక్కడ ఎంత నరకం ఉందో నాకే తెలుసు. కాలం మనకి వచ్చిన కాబట్టి ఇంట్లో పెద్ద కోడలిగా మన పవర్ తిరుగులేదు, ఎదురు లేదు. అంతే. ఇకపోతే మన పవర్ ఏంటో తోటి కోడళ్ళకి చూపిద్దాం. వాళ్ళని తెలుసుకునేలా చెయ్యాలి. వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళని టార్చర్ పెట్టాలి. ఫుల్గా స్టార్ట్ చెయ్యాలి. బాబోయ్, ఓ నిద్రపోతున్నావా? ఇలా మంచం ఎక్కకుని నిద్రపోతూ ఉంటే నీకు మా ఆయనకి మధ్య తేడా, ఇంకా గొడవలు తేగత. పాప రాత్రంతా నువ్వు బాధపడుతూనే ఉంటావని అర్థమయ్యింది. మరి ఇంత చిన్న వయసులోనే నీకు వచ్చిన కష్టం చూస్తుంటే నా గుండె తరిక్కిపోతుంది ప్రేమ అంటూ నీకు చల్లగా స్నానం చేయిస్తాను. ఫుల్గా కూలింగ్ అయ్యే. గుడ్ మార్నింగ్ చల్ల. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను ఎలా ఉన్నానో చల్లగానే ఉన్నాను. లేదంటే కూతురంతా ఐస్ కట్టలాగా. అక్క, నీకేమన్నా తిక్క? ఎందుకంటే అలా నీళ్లు కొట్టావు? నిద్ర లేపడానికి నీళ్లు కొట్టాలి కదా. కొట్టకపోతే ఉయ్యేలా వేసి ఊపుతూ జోలపాటాలా, పాడాలా, నిద్రపుచ్చాలా ఏంటి? ఒకవేళ నన్ను నిద్రపోవాలి అనుకుంటే మామూలుగా పిలవాలి, అంతేగాని ఇలా నీళ్లు కొడతావో బుద్ధి లేకుండా. అయితే నా రూమ్లోకి నిన్ను ఎవరు రమ్మన్నారు? నా మీద నీళ్లు కొట్టమని ఎంత ధైర్యం ఉంది నీకు? అయ్యో బాబు, నీ ధైర్యం నాది కాదు. ఏంటిది? మావయ్య గారు నాకు ఈ ఇంటి పెత్తనం ఒప్పించారు. ఇంటికి చక్కదిద్దుకునే బాధ్యత నాకు ఇచ్చారు. మావయ్య గారు నాకు ఈ ఇంటి పెత్తనం ఒప్పుకొని చేశారు. ఈ ఇంటికి చక్కదిద్దమని బాధ్యతని కూడా అప్పగించేశారు. ఇంకా ఇంటికి చక్కదిద్దరు ఒక పద్ధతి పాడు లేకుండా ఉన్న మనుషుల్ని కూడా ఒక రేంజ్కి తీసుకురావడం అన్నమాట. అందులో భాగంగానే ఇలా నీళ్లతో అభిషేకం చేయడం. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నేను ఇప్పుడు ఏ పద్ధతి పాడు లేకుండా ఉన్నానని, నన్ను దారిలో పెడుతున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. 7 అడుగులు దాకా పడుకోవడానికి, 7 గంటల వరకు పడుకోవడానికి ఏ పద్ధతి పాడు లేకుండా అనగా ఏమంటారమ్మా? పట్టుచీర కట్టుకుని కాపురం చేయడం అంటారా? నేను రోజు ఇలాగే పడుకుంటాను. ఇదేమీ మీ పుట్టిల్లు కాదు. నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకుంటున్నావు పెద్దన్న చేతిలో. ఇదేమీ మీ పుట్టిల్లు కాదు. నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకోవడానికి పెత్తనం నా చేతికి వచ్చింది కాబట్టి రూలింగ్ వేరు, రూల్స్ వేరు, అన్నీ మారిపోతాయి. కాదు, నేనే మార్చేస్తాను. ఇక నుంచి నువ్వు ఉదయం 5 గంటలకి నిద్ర లేవగానే గుమ్మం బయట ఊడ్చి పేడకళ్ళాపు కలేసి అంత అందంగా ముగ్గులు వేయాలి. ఈ పనులన్నీ నాకు అలవాట్లేవు. నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కూడా చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో. వెళ్ళి సింపుల్గా మావయ్య గారిని పిలుచుకొస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా పవర్ఫుల్ డైలాగ్స్తో ఏం చెప్పావో చేసుకో. ఎవరు చెప్పుకోవాలనుకున్నావో చెప్పుకో. అవే డైలాగులు అంతే పవర్ఫుల్గా మావయ్య గారికి చెప్పేయనా? సరేనా? చూస్తున్నారు కదా, ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇంత ఎగిరెగిరి పడుతున్న వల్లికి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు నర్మదా ప్రేమ అన్నది చూడాలి. ముందు ఎపిసోడ్లో అసలు వల్లి విషయం బయటకు వస్తుందా, అసలు రామరాజు ఏం చేస్తాడనేది చూద్దాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.